హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చామంతి పులుసు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఉడకబెట్టి ముక్కలు కట్ చేసుకున్నాను పెద్దవి. 3 అయితే చిన్న టమాటాలు కట్ చేసుకున్నాను. 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చేసి చూపిస్తాను. గుడ్లు పులుసు లాగా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి. నేను ఎలా చేస్తున్నానో చూసి చేసుకోండి. దీంట్లో ఏమి ఉండదు ఫ్రెండ్స్, ఉట్టిదే చింతపండు పులుసు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, చామంతులు, అంతే ఫ్రెండ్స్. ముందుగా కడాయి పెట్టుకొని నూనె పోసుకున్నాం ఫ్రెండ్స్. దాంట్లో కొంచెం అంటే మెంతుల పొడి వేస్తున్నాను. మెంతులు కూడా వేసుకుంటారు కానీ నేను మెంతులు వేయను ఫ్రెండ్స్, ఎందుకంటే పళ్ళకు తగులుతాయి, పిల్లలు ఇష్టపడరు. ఇంకా ఆవాలు, జీలకర్ర ఇవన్నీ అంటావు, పచ్చిమిరకాయలు ఇవన్నీ కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేనైతే ఫ్రెండ్స్ ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కారంలోనే వేసి పట్టించేసాను. ఇప్పుడైతే నేను చేసే విధానం చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చేసుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మెంతుల పొడి వేసేది, ఎందుకంటే పులుసుల్లో మెంతు పొడి వేస్తే అదొక మంచి కమ్మటి వాసన వచ్చింది ఫ్రెండ్స్, ఒంటికి కూడా మంచిది. నేనైతే కొంచెం వేసాను, ఎక్కువ వేస్తే చేదు వచ్చింది. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం అయితే పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది పచ్చివాసన పోయాక కొంచెం ఈ ఉల్లిపాయ కొంచెం మెత్తపడిన తర్వాత టమాటా కూడా వేద్దాం ఫ్రెండ్స్. అన్నం కూడా ఉడికిపోతుంది. చింతపండు కూడా వేడి నీళ్ళలో వేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం కావాల్సినంత, ఎంత అయితే మీరు వాడతారో అంత అయితే వేడి నీళ్ళు వేస్తే ఎక్కువ గుజ్జు వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం, మాడిపోతుంది. ఇప్పుడు టమాటా వేసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా టమాటా వేసే ముందు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం, బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను ఫ్రెండ్స్. టేస్ట్ గురించి కాదు కానీ ఫ్రెండ్స్, టేస్ట్ బాగానే ఉంటుంది. కానీ ప్రతిదీ దుంపకు సంబంధించిన ఏ కూరలోనైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే దాంట్లో ఉన్న వాతం కొట్టేసిద్ది అంటారు ఫ్రెండ్స్ పెద్దలు. మా అమ్మాయికి ఎక్కువ వేసేది, ఎందుకంటే ఇష్టంగా తింటాం కదా, దానివల్ల కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు వస్తాయంట వాతం ఎక్కువైతే. అందుకని పెద్దలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు. నేనైతే ఇప్పుడు అదే పాటిస్తున్నాను ఫ్రెండ్స్. రాగా తినమంటే ఎవరు తినరు కదా అన్నం, ఇలాగైనా వాడి తినిపిస్తాను. టమాటా వేసేస్తాను. టమాటా వేసాక కొంచెం కలిపేసి మూత పెట్టేద్దాం, సిమ్లో పెడదాం. ఎందుకంటే హైలో పెట్టామంటే మాడిపోద్ది ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మెత్తబడింది ముక్క. ఇలాగ టమాటా మొత్తం గుజ్జుగా ఇలా చిదిమేయండి. చిదిమేసిన తర్వాత కారం వేసుకుందాము. 2 స్పూన్లు అయితే కారం, పెద్ద స్పూన్తో మీరు తిన్నంత వేసుకోండి. పులుసులోకి మాత్రం పులుపు కూర, ఏ కూరలైనా కారం ఎక్కువ పడుతుంది. ఇది పచ్చివాసన పోయిందాక వేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ముక్కలు వేసేసుకుందాము. చిన్నప్పుడైతే ఎక్కువ చామంతులు, కంద పులుసు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. కంద గుడ్లు పులుసు పెట్టేది మా అమ్మగారు. చామంతుల్లో కూడా గుడ్లు వేసి పులుసు పెట్టేది. నాన్ వెజ్ ఎక్కువ వాడేవాళ్ళం మేము. అప్పుడు ఒక కూర వండితే అందరం తినేవాళ్ళం ఇష్టంగా. ఇప్పుడు మనిషికి ఒక కూర ఉండాలి ఫ్రెండ్స్. ఒకరికి ఇష్టపడింది ఒకరికి ఇష్టం ఉండదు. ఓపికగా వంటగదిలో కూర్చొని ఎవరికి కావాల్సిన వాళ్ళకి చేసి పెడుతూ ఉండాలి. చూసారుగా వేసేసాము. చామంతులు, కంద ఇష్టంగా తింటా కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు కాళ్ళ నొప్పులు కూడా వస్తున్నాయి తింటుంటే, అయినా కానీ తింటాను. ఇప్పుడు చింతపండు పులుసు తీసుకుంటాను ఫ్రెండ్స్. కొద్దిగా ఇది పచ్చివాసన పోయిద్ది. ఈలోగా పులుసు తీసుకొని వేస్ట్ అంతా తీసేయాలి ఫ్రెండ్స్. వడకట్టేసుకుంటే మొత్తం పోతుంది. ఈ వాటర్ వరకు దాంట్లో పోసేసుకుందాము.
చూసారుగా ఫ్రెండ్స్, ఇది పచ్చివాసన పోయింది. ఇప్పుడు పులుసు తీసి పెట్టుకున్నాం కదా పక్కన, ఇది పోసేసుకుందాం ఫ్రెండ్స్. ఎంత కావాలో అంత పులుసు పోసుకోండి. దీన్ని ఒకసారి కలిపేసి మూత పెట్టి మరగనిస్తే పులుసు అయిపోతుంది ఫ్రెండ్స్, రెడీ. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, గరం మసాలా వాడే వాళ్ళు అయితే కొంచెం గరం మసాలా వేసుకోండి, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్టే చాలు. ఇలాగే తింటే వెనకటి కూర అయింది, మసాలా వేసుకుంటే ఇప్పుడు కూర అయింది ఫ్రెండ్స్. అదే తేడా, ఇంకేం లేదు. మూత పెట్టేసుకుంటున్నాను. దగ్గరికి అయిపోయింది ఫ్రెండ్స్, ఇంతే. చూసారా, చిక్కబడిపోయింది. ఇంతే ఫ్రెండ్స్. అలాగే కొంచెం కొత్తిమీర వేసేద్దాం లాస్ట్లో. 1 టీ స్పూన్ అయితే గరం మసాలా. అలవాటు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. చేపల పులుసులాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతే. దీంట్లో గుడ్లు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ వేసి పులుసు పోసిన తర్వాత గుడ్లు ఉడకబెట్టి వాటికి ఘాట్లు పెట్టి వదిలామంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు వేయలేదు, ఎందుకంటే పిల్లలు బాయిల్ ఎగ్స్ తినేశారు టిఫిన్గా, అందుకని కర్రీలో వేయలేదు ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్గా తినొచ్చు. చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అలాగే బెల్ సింబల్ కొట్టండి. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్, 2 ఒకసారి రెడీ అయిపోయినాయి. ఇంకా తినటమే ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి, ఎలాగుందనేది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. అయిపోయింది కర్రీ అయితే. ఇంతే ఫ్రెండ్స్, చామదుంపల పులుసు.